క్యాన్సర్ హాస్పిటల్ వాస్తవో బేకార్. ఒకటి కాదు. ఎందుకు కింద మీద చేస్తున్నావు? మనుషులు ఆహారాన్ని తమ ఆచారాన్ని మార్చేసుకుంటున్నారు. దానివల్ల రోగాలు రకరకాలుగా వస్తున్నాయి. వాని కొరకు మల్టీ స్పెషాలిటీ డబ్బులు తీసుకున్నావు. ఒక్కరికి చికిత్స ఇది. ఆ పాశ్చాత్య వైద్యులకు చికిత్స అంటే తెలియదు. గట్టిగా మాట్లాడాలి రండి. ఎన్ని చికిత్సలు? ఒకటే. ఇంగ్లీష్ చికిత్స ఒకటి కదా. మా దగ్గర 13 ఉన్నాయి. 13 చికిత్సలు మా దగ్గర ఆయుర్వేదం. మీకు తెలియదు కూడా. కూర్చొని చాలా చెప్తాను. అవసరం లేదు. రోగాలు రావు. రమ్మంటే కూడా రాదు రోగం. మీకు అంతా మీ శరీరం పైన పట్టు ఉండాలి. మీకు నాలుక పైన మీకు అధికారం ఉండాలి. ఆరోగ్యం గురించి తెలియాలి. ఆహారం గురించి పెద్ద విజ్ఞానం మీకు తెలిసి ఉండాలి. సంయమం తెలిసి ఇవన్నీ ఉంటాయి. కాలేకుండా దానికి సంకేతం కావాలి. ఒక స్త్రీ ముందుకు వచ్చిందంటే పురుషులు వస్తారు. స్త్రీలు ముందుకు రావాలి. నేను చెప్పినంతవరకు కూడా ఒక తల్లి నాటువంటి 1,00,000 మందికి సమానం ఉపకారం చేస్తుంది. ఆచార్య వేదమిత్రులు. అర్థమైందా? ఒక తల్లి కేవలం 1,00,000 మంది మా అటువంటి ఆచార్యులకు సమానంగా ఉపకారం చేసి ఆమెను మార్చేసి మారిపోయింది. ఒక్క స్త్రీ మారిపోయిందంటే ఆమె చేసింటే రాతి మీద గీత బస. ఆమె ఒక స్త్రీ పురుషుల కంటే స్త్రీలు చాలా గట్టిగా ఉంటారు. పట్టుదల బాగుంటుంది. వారు మారితే మారిపోతే సిద్ధమవుతారు. ప్రపంచం ఏం చేసినా సరే, నవ్వినా సరే, ఇటువైపు ఎగతాలు చేసినా ఏమని చేసుకోండి. యథార్థమైన సత్యం తెలిస్తే వాళ్ళు ముందుకొస్తే ఒక్కరు చాలు. నమ్మకం కావాలి. మాకు అటువంటి సత్తానం కావాలి. అటువంటి సత్తాన్ని నిర్మిస్తామని నమ్మకం అయితే వాళ్ళు ముందుకోసం. ఒక స్త్రీ 10,000 మంది ముందు ఏం సంకోచం పడదు. గట్టిగా తరం. కాబట్టి లక్ష్యం నిదానం కావాలి. నిర్మాతలు తల్లి మాత్రమే. నేను చెప్పినప్పుడు మళ్ళీ చెప్తా ఒకసారి. పురుషులు చేయని నిర్మాణం భగవంతుడు స్త్రీలను ఉత్కృష్టమైన మానవ నిర్మాణం కొరకు రచించినాడు. అందుకొరకనే 14 ఏళ్ల వయసు నుండి సిద్ధం చేస్తాడు భగవంతుడు. 14 ఏళ్ల వయసు నుండి ఆమె ఉత్కృష్ట సంతానం కొరకు సిద్ధమవుతుంది. ఆమె శరీరం పురుషులు కాదు. ఆ తర్వాత ఆమె, నేను ఉదాహరణ చెప్పిన, 1,00,000 మంది పురుషులను 1,00,000 మంది స్త్రీలను పోగు చేయండి. అడగండి, మీరు బ్రహ్మచారిగా ఉంటారా అంటే ఒక్కరు చెప్పరు. మీరంటే 10-15 మంది స్త్రీలు ఒప్పుకుంటున్నారు. పురుషులు ఒక్కరు. ఒక వాస్తవంగా ఎవరు కూడా 1,00,000 మంది స్త్రీలో ఒక్క స్త్రీ కూడా బ్రహ్మచారిగా ఉంటాను అన్నది ఒప్పుకోదు కూడా. అసంభవం. ఆమె జీవితాన్ని అనిపిస్తుంది. అనేక రకాల ఆలోచిస్తుంది. నేను ఉదాహరణ చెప్పినాను, జ్ఞాపకం ఉన్నది లేదు. మీనాక్షి బలింది. దాదాపు ఆమె ఇప్పుడు ఉంటే 30 ఏళ్ల వయసులో ఉంటుండొచ్చు. 19 ఏళ్ల వయసులో ఆమెకు వివాహమైంది. అయితే 4 నెలల గర్భపాతమైంది. ఎందుకైంది? ఎందుకు బాధ చెప్పి ఒకసారి 5 నెలలు సరే ఊరుకున్నాను. రెండోసారి 5 నెలల గర్భపాతం. అరే అట్లెందుకు? ఆమెను ఆశీర్వచనం ఇవ్వడానికి పిలుస్తారు. ఆశీర్వచనం ఇవ్వడానికి పిలిచిన తర్వాత ఆశీర్వచనం ఇవ్వనివ్వరు ఆమెను. నేను ఆశీర్వచనం ఇవ్వడానికి అనర్హురాలు. నేను తల్లిని కాకూడదా? నేను ఆడపిల్లని కానా? నా సంతానం వద్దా? తపన. అమ్మాయి జన్మించింది, ఇక మరణించారే. ఏంటిదా? ఇదేమిటిది? ఎందుకట్లా? 4 నెలల గర్భపాతము, 5 నెలల గర్భం, అమ్మాయి జన్మించి చనిపోవడము. ఎందుకట్లా? బాధపడడం. అదా చికిత్సలో పరామర్శిస్తే, అమ్మాయి మీ గర్భాశయం పనిచేయదు అని ఇవన్నీ సమాధానం. ఒకవేళ గర్భాశయం పనిచేయకపోతే మా భర్తకు ఏమైందని నన్ను దుర్గతి అయిపోయింది.
నాకు సంతానం కావాలి, కావాలంటే కావాలి. అరటి పండ్ల కొనుక్కోవడానికి నాకు సంతానం కావాలి. కోరిక చూడండి. ఆమెకు 3 సార్లు గర్భం వ్యర్థమైంది. ఆమె గర్భాశయం పని అది నాకు సంతానం కావాలని చెప్పండి, ఏమనుకో ఏమే ఆ కోరిక ఉంటుందా మరి? కానీ ఆ ఆత్మవిశ్వాసం ఉంటుంది. కావాలంటే కావాలంటే భగవంతుని కొట్లాడు సిద్ధం. ఊరుకోలేదు, ఊరుకుంటుందా? పోయింది, ఇక్కడ పోయింది తండ్రి దగ్గర. అమ్మ నువ్వు నీ గర్భాశయం ఇవే ఇస్తారా? చెప్పండి, ఇస్తారా? ఇస్తారు. సంతాన గురించి తల్లి ఏదంటే చేసింది. ఆమె గర్భాశయం తీసేసింది కూతురుకు. అమర్చన జరిగింది, గర్భం నిలిచింది అమ్మాయికి, కూతురు ఆడశిశు జన్మించింది. కొట్లాడిందా లేదా? వదిలిపెట్టిందా? ఆమె కొత్త జీవితాన్ని సంపాదించింది. కొత్త ఉదాహరణ ప్రపంచం ముందర ఆ చికిత్సకులు ఉన్నట్టే గర్భాశయాన్ని మార్చడం మన దేశంలో మొదటి ఘట్టం అని చెప్పినాను. ఆమె పేరేం పేరు అనండి? మీనాక్షి వలింది. ఆమె చికిత్సలో ఉన్నది అంతే, బయట పోయేది అక్కడనే ఉండాలి. అది తీసుకుని ఇంకా 6 నెలలు, ఇంకా 5 నెలలు, ఇంకా 4 నెలలు, 3 నెలలు, 15 నెలలు. ఏమంటుందంటే इस रोने को सुनने के लिए मैं जीवित हूँ. ఏడుపు విన్నాను, నేను బతికున్నా ఇక్కడ. ఆమె ఏమంటుందంటే ఆనాడు విజయదశమి ఉండే. ఆమె ఏమంటుందంటే సమస్త పండుగలు నాకు ఒకే నాడైనాయి. ఎంత గట్టి సంకల్పము, ఎంత దృఢత్వము, ఎంత త్యాగము, ఎంత పరిశ్రమ, ఎంత ఆత్మవిశ్వాసం చెప్పండి. సామాన్యమా? ఎవరు చెప్పటం లేరు. ఇట్లా స్త్రీలు సంతానం కదా, పిల్లలకు సేవ చేస్తారు, మన సేవ చేస్తారు. ఒక ఆయన చెప్పిండు, ఎంబడి చదివిండి ఆయన, జయసింగ్ ఇది స్వామీజీ మేము జీతగాళ్ళం మన వరాలు తీసుకోవడానికి. అరే ఇదొక పెద్ద విజ్ఞానము. ఆ స్త్రీలు సంతానం కొరకు, పిల్లల కొరకు, మనమరాళ్ళ కొరకు రాత్రి మూల అదే పని, ఒకటే పని, వాళ్ళకి సేవ చేయడం ఒకటే పని, సేవ చేయాలి. అటువంటి ప్రవృత్తి మనము అర్థం చేసుకొని ఆ ప్రవృత్తిని సఫలం చేసుకోగలిగితే లాభం. స్త్రీలు చేయగలుగుతారు. వారి వయస్సు 50 అయినా సరే, 60 అయినా సరే, వారు అట్లా ఇటువంటి వ్యక్తులను సిద్ధం చేయగలుగుతారు, చదువు రాకపోయినా సరే. అంటే మనము సమాజంలో కొంతమంది స్త్రీలను ఆ విధంగా సిద్ధం చేసుకోవాలి. వాటి చేయగలుగుతారని తెలియదు. నా దగ్గర విద్య ఉన్నది, విట్ట ఉన్నది. ఆ విధంగా మనము మొత్తం సమాజాన్ని కాదు, మొత్తం ప్రపంచాన్ని మార్చడానికి సంకల్పం చేయగలుగుతాము. అటువంటి ఆత్మవిశ్వాసం ఉండాలి మనకి. ఒక దినం కాదు, ఇది కొన్ని ఏళ్ళు పడితే, కొన్ని 100 ఏళ్ళు పడితే యుద్ధం చేయవలసి, భయంకరమైన యుద్ధం. అధర్మానికి విరుద్ధంగా, మన లక్ష్యానికి విరుద్ధంగా ఏదున్న దాంతో యుద్ధం చేస్తూ మనం సఫలం సంపాదించదు. సంకల్పం ఉండాలి అప్పుడు. నేను చెప్పాను కదా, శకుంతల దుష్యంతుడు అడిగిండు, నేను మీతో వివాహం చేసుకోవాలని. ఏమన్నదాన్ని? ఎంత పెద్ద లక్ష్యం! తల్లి తెలియదు, అనాథ శిశువుగా పారేసిపోయాడు. మార్చి కణు నాశనం పెరిగింది. ఆమె లక్ష్యం పెద్దది. నా సంతానం ఆ విధంగా సిద్ధం చేసింది ఆమె. ఆ పిల్లవాడు శిశువు చిత్రాలు దొరుకుతాయి, సింహాలతోని పట్టుకుంటే, సింహాల పిల్లల్ని పట్టుకొస్తుండే, కొడుతుండే. ఎక్కడ అటువంటి సంతానం మీరు చేయగలుగుతారు, మనం అందరంగా చేయగలుగుతాం. మార్గం ఉండదు, మనకి ప్రయత్నం చేస్తే ఎప్పుడు. ఈ స్త్రీలు ఉత్కృష్టమైన మానవులను నిర్మించడానికే జన్మించినారు. వారి జన్మ కేవలం ఉత్కృష్టమైన సంతానం కొరకే, ఎవరు చేయలేదు. ఒక ఉదాహరణ చెప్తాను. బహుశా శ్రీకాకుళం జిల్లా కావచ్చు. ఒక అమ్మకు 5 ఆడపిల్లలు.
ఇప్పుడైతే ఒక ఆడపిల్లకి భయపడుతున్నారు, 5 ఆడపిల్లలు. తండ్రి ఒకసారి లేచినాడు చంపడానికి భార్యను. చంపనిస్తుందా? ఏమయ్యాడు తయారైంది చంపడానికి. పొద్దున్న తల్లి లేదు, పిల్లలు ఇక్కడ తండ్రికి 1 మైలు కనిపిస్తుంది, తల్లికి 100 మైళ్ళు కనిపిస్తాయి. ఏం తల్లి? విశాఖపట్నము ఇది పొగబండి స్థలం ఏమో అక్కడ. అమ్మ నా పిల్లలు 5 ఆడపిల్లలు. చిత్రం వచ్చింది. 5 చదువు రాదు బహుశా. 5 ఆడపిల్లని పెంచి పెద్ద చేసి వివాహం చేసేంత ఆ సాహసం ధైర్యం తల్లిలో ఉన్న తల్లి లేదు. నిర్మాణం ఎవరు చెప్పండి? శిశువు జన్మిస్తాడు, తల్లి కత్తిస్తుంది. అప్పుడు ఏం లేదు, డబ్బపాలు ఉంటే తల్లి పాలు ప్రపంచంలో సాటి లేని పాలు, విలువలేని పాలు. తల్లి పాలు శిశువుకి ఎంత అవసరమో, ఏ విధంగా అనుకూలమో ఆ విధంగా ఉంది. అది తల్లే ఉన్న, తల్లి సర్వస్వం, నిర్మాత తల్లే. కాబట్టి మనము ఈ భావాన్ని తల్లి వరకు తీసుకుపోయి వాళ్ళని సిద్ధం చేయగలిగితే మన కార్యక్రమం సమర్పితం. ఈ తల్లి నిర్ణయం చేసుకోవాలి. మీరు చదువు వచ్చినా చదువు రాకపోయినా, మీరు 70 ఏళ్ళున్నా 90 ఏళ్ళున్నా 50 ఏళ్ళున్నా ఏవైనా మీరు చేయగలుగుతారని చేయగలుగుతారు. నన్ను అడగండి ఎట్లా చేయాలని నేను చూపిస్తాను అని ఉండే సంకల్పం ఉండాలి. అసలు రాతి మీద గీత. ఆ విధంగా స్త్రీలు కనుక సిద్ధమైతే సమాజాన్ని మార్చగలుగుతాం. స్త్రీల నిర్మాతలు. ఈ చిత్రం చూసారు కదా, ఛత్రపతి శివాజీ తల్లి ఒక పాత శివాలేరు అనే కిలాలో, పాత జిల్లాలో శిశువుకు జన్మ ఇచ్చింది. ఎవరు లేరు స్త్రీలు, భక్తులు ఉన్న సైనికులు. ఆ తర్వాత ఇటు మహమ్మదీ ఢిల్లీ, ఇటు బీజాపూర్ వాడు, అటు రావడం పోవడం. ఆ మధ్యలో విసిగిపోయింది ఆమె. ఎక్కడ కనిపిస్తే పట్టకపోతున్న భయం. అట్లా తను దాచిపెట్టుకున్నది. ఒకసారి ఏమైందంటే మొఘళ్ళ దృష్టిలో వచ్చింది ఆమె. ఈ బీజాపూర్ రాజు పట్టుకుపోయి లోపలేసింది. 5 ఏళ్ళ శిశువు శివాజీ ఉన్నప్పుడు పట్టుకుపోయి కారు అవసరం వేసింది తల్లిని. చూడండి ఎట్లా ఉంటుంది. తల్లి పిల్లవాడిని వదిలిపెట్టి ఉండదు, పిల్లవాని కొరికే మొత్తం. పిల్లవాడిని దూరం చేసేసి ఆమెను కారావసలు వేసినట్టే ఎటువంటి భావన లేదు వచ్చినాయి. ఈ మహమ్మదీ రాజ్యం భయంకరము. మహమ్మదీ రాజ్యం సమాప్తమైంది. ఆ భావాలు 5 ఏళ్ళ తర్వాత వస్తే కలిసింది. ఛత్రపతి శివాజీ ఆ విధంగా సిద్ధం చేసింది. ఆయన మహారాష్ట్ర రాజ్యాన్ని స్థాపించిన వ్యక్తి. తల్లి ఆధారం. తల్లి అనుకుంటే సర్వస్వం. అయితే ఇదంటే అయితే చెప్పాలి. ముందు తల్లి, తర్వాత తల్లి. అయితే మన లక్ష్యము తల్లి ద్వారా సిద్ధమవుతుంది. ఈ భావాన్ని మీరు అయినంత వరకు వినిపించండి. స్త్రీలకు శిబిరం పెడితే ఎప్పుడైనా శిబిరం రాని తెలుసుకో. అయితే స్త్రీలు సంకల్పం వేసుకుంటే సఫలమైతే, లేకపోతే కాదు. బస్ సుంతే రోజు పత్ర తెలియదు.